ప్రభువునందు ప్రియులారా, ఈ ఉదయకాలము ప్రభువును ఆరాధించుటకు మనము చేరివచ్చి ప్రభువు సన్నిధిని మనము అనుభవించడానికి ప్రభువు ఇచ్చిన కృపను బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాము. ఈ ఉదయకాలము స్థానిక సంఘములో వాక్య పరిచర్య చేయడానికి నాకు అవకాశమునిచ్చిన ప్రభువునకు మొదట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, తదుపరి స్థానిక సంఘములో బాధ్యత కలిగిన పెద్దలు జాన్ పీటర్ అన్నగారికి, అలాగే స్థానిక సంఘానికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. మనము దేవుని సన్నిధిలో ఉండగా కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును జ్ఞాపకం చేసుకుందాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29వ అధ్యాయము. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29వ అధ్యాయము. పాత నిబంధనలో పేజ్ నంబరు 358. మొదటి 3 వచనాలు నేను చదువుతాను. తరువాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగు సెలవిచ్చెను: దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబోవు ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేధికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలు విధముల రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలువరాయి విశేషముగా సంపాదించితిని. మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగియున్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులు గాక, నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చేదను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఉదయకాలము మీ సన్నిధిలో మేము మిమ్మును స్తుతించుటకు, ఘనపరచుటకు, ఆరాధించుటకు మాకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. నైనా, మీ దాసులు, మా ప్రియులు, పెద్దలు, వృద్ధులు, రత్నమన్న గారు ఈ లోక యాత్ర ముగించి మహిమలోనికి చేర్చబడి ఉండగా, అటు విడువబడిన కుటుంబానికి, నైనా ఇటు స్థానిక సంఘమునకు ఆదరణ, ఓదార్పు, నిరీక్షణ మీరు దయచేయమని, ప్రతి లోటును కూడా మీరు తీర్చమని
మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాము. నాయనా, కొద్ది నిమిషాలు మీ వాక్యము కొరకై మేము కనిపెట్టుకొని ఉండగా, మేము చదువుకున్న లేఖన భాగములు మీరు దీవించి మాతో మీరు మాట్లాడుమని, మాకు మేలు, క్షేమము, దీవెన, దిద్దుబాటు మీరు దయచేయమని యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, దేవుని గ్రంథములో దేవుడు ఏర్పరచుకున్న దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు వారు ప్రత్యేకమైన వారు. దేవుడు వారిని విడిపించి నడిపించి వారి ప్రయాణములు వారి మార్గములు తోడుగా ఉండి వారికి కావలసినవన్నిటినీ దేవుడు సమకూర్చుచు నడిపించుచూ ఉన్నాడు. అయితే న్యాయాధిపతులందరూ చనిపోయిన తరువాత సమూయేలు ప్రవక్తగా ఉన్నప్పుడు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ప్రవక్త అయిన సమూయేలు యొద్దకు వచ్చి, సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించుమని కోరినారు. ఎవరు? దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు. ఎవరి యొద్దకు వచ్చి మనవి చేశారు? ప్రవక్త అయిన సమూయేలు యొద్దకు వచ్చి. ఇశ్రాయేలీయులు పలికిన ఆ మాట ఇటు సమూయేలు దృష్టికి, అటు పరలోకమందున్న దేవుని దృష్టికి అది ప్రతికూలముగా ఉన్నది. ఎందుకు అంటే దేవుని ప్రజలు సకల జనుల మర్యాద చొప్పున ఒక రాజును వారు కోరుకుంటున్నారు. కానీ వారి ప్రయాణ మార్గం అంతటిలో దేవుడే వారికి రాజుగా ఉండి, దేవుడే వారికి నాయకుడిగా ఉండి, దేవుడే వారికి కాపరిగా ఉండి, దేవుడే వారికి అధిపతిగా ఉండి, ఆ ప్రయాణ మార్గం అంతటిలో దేవుడు కృప చూపి ఉన్నాడు. అయితే ఇశ్రాయేలీయులు లోకము వైపు చూచారు. లోకస్తులకు రాజులు ఉన్నారు, లోకస్తులకు అధిపతులు ఉన్నారు, లోకస్తులకు న్యాయమును తీర్చేవారు ఉన్నారు. మాకెవరు న్యాయము తీర్చేవారు లేరు అని వారు సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించుమని ప్రవక్త అయిన సమూయేలు యొద్దకు వచ్చి వారు అడిగినప్పుడు సమూయేలు ఏమన్నాడు? మీరు మీ ఇండ్లకు వెళ్ళిపోండి. ఆ మాట సమూయేలు దేవుని సన్నిధికి తీసుకొని వెళ్ళి అడిగినప్పుడు దేవుడు ఏమన్నాడు? వారు నిన్ను కాదు కదా, నన్నే విసర్జించి ఉన్నారు. కాబట్టి వారు కోరిన ప్రకారముగా నీవు వారి కొరకు ఒక రాజును నియమించుమని దేవుడే సమూయేలుకు ఆలోచన ఇచ్చాడు. ఇప్పుడు సమూయేలు వారి కొరకు ఒక రాజును ఏర్పాటు చేశాడు. గమనించండి, ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజెవరు? సౌలు. రెండవ రాజెవరు? దావీదు. మూడవ రాజెవరు? సొలొమోను. సౌలు మొదటి రాజు,
రెండవదిగా దావీదు, మూడవదిగా సొలొమోను రాజుగా ఉన్నాడు. ఈ రాజుల యొక్క కాలాలు మనము చూచినప్పుడు మొదటి రాజైన సౌలు క్రీస్తుకు పూర్వము 1050 నుండి 1010 వరకు పరిపాలన చేశాడు. క్రీస్తుకు పూర్వము 1050 నుండి 1010 వరకు అనగా 40 సంవత్సరాలు సౌలు రాజుగా పరిపాలన చేశాడు. రెండవదిగా క్రీస్తుకు పూర్వము 1010 నుండి 970 వరకు దావీదు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. మూడవదిగా క్రీస్తుకు పూర్వము 970 నుండి 930 వరకు అనగా 40 సంవత్సరాలు సొలొమోను రాజుగా పరిపాలన చేశాడు. ముగ్గురు రాజులు, ఒకటి సౌలు, రెండవది దావీదు, మూడవది సొలొమోను. సౌలు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. దావీదు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. గమనించినప్పుడు సౌలు ప్రారంభము బాగుంది, సౌలు ముగింపు సరిగా లేదు. సౌలు ప్రారంభములో విధేయుడుగా, తగ్గింపు గలవాడుగా, దీనుడుగా కనబడెను. కానీ రాజుగా నియమించబడిన తరువాత ఇటు సమూయేలు దృష్టికి, అటు దేవుని దృష్టికి అవిధేయుడుగా జీవించిన వాడు. రెండవది దావీదు. దావీదు ప్రారంభము బాగుంది, దావీదు ముగింపు కూడా బాగుంది. దావీదు జీవితములో ఒక్క ఉరియా భార్య విషయములో తప్ప మరి ఎక్కడ కూడా ఎటువంటి లోపము లేనివాడు. సౌలు ప్రారంభం బాగుంది, సౌలు ముగింపు సరిగా లేదు. దావీదు ప్రారంభము బాగుంది, దావీదు ముగింపు కూడా బాగుంది. సొలొమోను ప్రారంభం బాగుంది, సొలొమోను ముగింపు సరిగా లేదు. ప్రియమైన స్నేహితుడా, సోదరుడా, సోదరి, మన ప్రారంభము ప్రభువుతో ప్రారంభించబడింది. ప్రభువుతో ప్రారంభించబడిన మన ఆత్మీయ జీవితము, మన ఆత్మీయమైన ప్రయాణములో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి, ఎన్నో లోటుపాట్లు ఉన్నాయి, ఎన్నో బలహీనతలు ఉన్నాయి. వాటన్నిటినీ సరిచేసుకుంటూ, చక్కపరుచుకుంటూ, ఆత్మీయతలో క్రీస్తు యేసు యొక్క రూపములోనికి మార్చబడుట కొరకై దేవుడు మనకు శ్రేష్టమైన సాధనములు ఇచ్చాడు. వాటిని మనము చక్కగా ఉపయోగించుకుంటే మన ఆత్మీయ జీవితము ఎంతో రమ్యముగా ఉంటుంది. సొలొమోను జీవితములో ప్రారంభములో ఎంత గంభీరముగా ఉన్నాడు, తన ప్రయాణము బాగానే ఉంది. కానీ ముగింపులో భార్యలు సొలొమోను యొక్క హృదయాన్ని త్రిప్పివేశారు. ఒకవేళ మన ప్రయాణములో లోకము త్రిప్పివేయవచ్చు, ప్రకృతి త్రిప్పివేయవచ్చు, పరిస్థితులు త్రిప్పివేయవచ్చు.
మన చుట్టూ ఉన్న మనుషులే మనలను త్రిప్పివేయవచ్చు, మనలను ఆత్మీయతలో పడగొట్టవచ్చు. జాగ్రత్తగా మనం ఉండాలి. మన గురి మన ప్రభువు మీదనే ఉండాలి. అయితే ప్రియులారా, మనము చదువుకున్న అధ్యాయము దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29వ అధ్యాయములో దావీదు పలికిన మాటలు మనము గమనిస్తూ ఉన్నాము. ఈ భాగములోనికి వెళ్ళక మునుపు దావీదు ఒకసారి రాజనగరులో ఉన్నప్పుడు ప్రవక్త అయిన నాతానును పిలిపించాడు. పిలిపించి, నేను రాజనగరులో ఉన్నాను, దేవదారు మ్రానులతో కట్టబడిన ఈ ఇల్లు ఉన్నది, దేవుడు నాకు ఏమీ తక్కువ చేయలేదు, మంచి నగరం ఉంది, విలువైన భవనము ఉంది, రాజ్యము ఉంది, సంపద ఉంది, ఐశ్వర్యము ఉంది, ఘనత ఉంది, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. కానీ నా దేవుని మందసము డేరాలో ఉన్నది. మందసం ఎక్కడ ఉంది? డేరాలో ఉన్నది. డేరాలో ఉన్న దేవుని మందసమును గూర్చి దావీదు ఆలోచన చేస్తూ ఉన్నాడు. డేరాలో ఉన్న దేవుని మందసము. ఇక్కడ ఒక్క నిమిషం మనం ఆలోచన చేద్దాము. ఇంతకీ ఆ మందసములో ఏమి ఉన్నవి? ఆ మందసములో ఏమి ఉన్నవి? 3 వస్తువులు ఉన్నవి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనములో, అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్ర, చిగురించిన అహరోను కర్ర, నిబంధన పలకలు. మందసములో ఏమున్నాయి? ఒకటి మన్నాగల బంగారు పాత్ర, రెండవది చిగురించిన అహరోను కర్ర, మూడవది నిబంధన పలకలు. ఈ 3 వస్తువులు ఆ మందసములో ఉన్నవి. ఆ మందసము అతి పరిశుద్ధమైన స్థలములో ఉన్నది. అతి పరిశుద్ధమైన స్థలములో ఉన్న ఆ మందసమును, ఆ మందసములో ఉన్న వస్తువులు ఆ మందసమునకు విలువనిచ్చి, ఆ మందసమునకు ప్రాముఖ్యతనిచ్చి, ఆ మందసము దేవుని యొక్క మందిరములో ఉండాలి. ప్రియులారా, ఎంత చక్కటి ఆలోచన! దావీదు తన జీవిత ప్రయాణములో బాలుడుగా ఉన్నప్పటి నుండి తన జీవితములో ముగింపు వరకు ఎవరిని గూర్చి ఆలోచన చేశాడు? దేవుని గురించి, దేవుని యొక్క సన్నిధిని గూర్చి, దేవుని యొక్క మందిరమును గూర్చి దావీదు ఆలోచన చేశాడు. మన హృదయమే దేవుని ఆలయము. మన హృదయమే దేవుని యొక్క ఆలయము. క్రీస్తు ప్రభువుకు చెందిన ఆ మన్నాగల బంగారు పాత్ర,
క్రీస్తు ప్రభువుకు చెందిన ఆ చిగురించిన అహరోను కర్ర, క్రీస్తు ప్రభువునకు చెందిన నిబంధన పలకలు. అవి ఎంత ప్రాముఖ్యమైనవి! ఈ మూడు మన అంతరంగములో ఇవి సమకూర్చబడి ఉండాలి. మన్నాగల బంగారు పాత్ర దేవుని యొక్క వాక్యమునకు గుర్తు. చిగురించిన అహరోను కర్ర సాక్ష్య జీవితమునకు గుర్తు. ధర్మశాస్త్ర పలకలు అవి దేవుని యొక్క ఉపదేశములు, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క కట్టడలు. అయితే మనలను ప్రేమించి, రక్షించి, విమోచించి సంఘములో చేర్చిన మన ప్రభు మనలను గూర్చి ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. మనము ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతూ ఉండాలి. క్రొత్త నిబంధనలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనము నుండి, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఈ పని ఇంకా జరుగుతూనే ఉన్నది. ఏ పని? ఆత్మ సంబంధమైన మందిరము కట్టబడుట. ఈ ప్రాసెస్ ఇంకా జరుగుతూనే ఉంది. ఈ కట్టడములో ఆయన ఒక్కొక్కటి మనకు తన సన్నిధిలో నుండి, తన వాక్యములో నుండి, తన ఆత్మ ద్వారా ఒక్కొక్కటి మనలో అమర్చడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దేని కొరకు? పరిశుద్ధమైన దేవాలయముగా ఉండుట కొరకై ఆయన ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడుట. మన జీవితములో శరీర సంబంధమైన క్రియలకు మనము చోటునిస్తే ఆత్మ సంబంధమైన మందిరము దెబ్బతింటుంది. ఆత్మ సంబంధమైన మందిరమునకు ఆత్మయే యజమానుడుగా ఉండి, నాయకుడుగా ఉండి నడిపిస్తూ ఉన్నప్పుడు, ఆయనకు మనము లోబడి జీవిస్తున్నప్పుడు, ఆయనకు మనము సహకరిస్తున్నప్పుడు, ఆయన మనలను క్రీస్తు యేసు యొక్క సారూప్యములోనికి ఆయన మార్చుచున్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళికలు ఎంత గొప్పవి! అయితే దేవుడు ఆ రాత్రియే నాతానును దావీదు యొద్దకు పంపించాడు. చూడండి ఒక మాట, సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనములో, నీవు పోయి నా సేవకుడగు దావీదుతో ఇట్లనుము, యెహోవా నీకాజ్ఞ ఇచ్చినదేమనగా, నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా?
ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలును రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరములో నివసింపక డేరాలోను గుడారములోను నివసించుచు సంచరించితిని. ఇశ్రాయేలీయులతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలుల గోత్రములలో ఎవరితోనైనను దేవదారు మయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపకపోతిరి అని నేనెన్నడైనను అని ఉంటినా. దేవుడు తన మనసులో ఉన్న మాట సాక్షార్థముగా నాతానుకు తెలియచేస్తున్నాడు. నేనెన్నడైనా నా కొరకు ఒక మందిరము కట్టించుడని నేనెన్నడైనను అన్నానా? నేనెవరితోనైనాను అన్నానా? కానీ ప్రియులారా, దావీదు యొక్క మనసు మాత్రము దేవుని మందసము మీద, దేవుని మందిరము మీద ఉన్నది. అయితే నీవు మందిరము కట్టించడానికి నీవు ఇష్టపడుతున్నావు, కానీ మందిరమును నీవు కట్టించుటకు నీవు యోగ్యుడవు కావు. నీవు యోగ్యుడవు కావు. ఎందుకంటే నీవు యుద్ధములు చేసి రక్తములు ఒలికించి నీవు రక్తములు ఒలికించిన వాడవు. కాబట్టి పవిత్రమైన దేవాలయమును నీవు కట్టించుటకు నీవు యోగ్యుడవు కాదు. మరి ఎవరు? చూడండి, ఒక 3 మాటలు జ్ఞాపకం చేస్తాను. దినవృత్తాంతములు 2వ గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనములో, అయితే యెహోవా నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చినదేమనగా, నా నామ ఘనత కొరకు మందిరమును కట్టింపవలని నీవు ఉద్దేశించిన ఉద్దేశం మంచిదే, కానీ నీవు ఆ మందిరమును కట్టరాదు. నీకు పుట్టబోవు నీ కుమారుడే నా నామమునకు ఆ మందిరమును కట్టును. ఇప్పుడు ఆ సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయానికి రండి. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనములో, నీ దినములు సంపూర్ణములగినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. ఇక్కడ నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతి. రాజులు 1వ గ్రంథము 9వ అధ్యాయము. రాజులు 1వ గ్రంథము 9వ అధ్యాయము 8వ అధ్యాయానికి రండి. 8వ అధ్యాయము 19వ వచనములో, అయినను నీవు మందిరమును కట్టించకూడదు. రాజులు 1వ గ్రంథము 8వ అధ్యాయము 19వ వచనం. అయినను నీవు మందిరమును కట్టించకూడదు. నీ నడుములో నుండి పుట్టబోవు నీ కుమారుడు
నా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించును. ఈ 3 లేఖనాలు మనము చూచినప్పుడు, ఒకటి, నీ గర్భములో నుండి పుట్టిన నీ కుమారుడు. రెండవది, నీకు పుట్టబోవు కుమారుడు. మూడవది, నీ నడుములో నుండి నీ నడుములో నుండి పుట్టబోవు నీ కుమారుడు. ఈ మాటలు గమనించాలి. నీకు పుట్టబోవు కుమారుడు, నీ గర్భ సంతతిని నేను హెచ్చించెదను. మూడవది, నీ నడుములో నుండి పుట్టబోవు కుమారుడు అనగా నీ కుమారుడైన సొలొమోను మందిరమును కట్టించును, నీవు కాదు. నీవు కాదు. సొలొమోను సమాధానమునకు కర్తగా ఉన్నాడు. మనము ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుట కొరకై దేవుని కుమారుడైన యేసు క్రీస్తు పరలోకమును విడిచిపెట్టి, మహిమను విడిచిపెట్టి, ఆరాధనను విడిచిపెట్టి మానవుడుగా లోకానికి వచ్చి సర్వలోక మానవాళి పాప పరిహారము కొరకై కలువరి శిలువలో దహన బలిగా అర్పించబడెను. ఆయన బలి అర్పణలో నుండి, ఆయన పొందిన గాయాలలో నుండి, ఆయన చిందించిన అమూల్యమైన రక్తములో నుండి, ఆయన మరణములో నుండి, ఆయన పునరుత్థానములో నుండి సంఘము ఏర్పడినది. అయితే ఆ మందిరము కొరకై దావీదు ఏం చేశాడు? ముందుగానే సిద్ధపరిచాడు. ఇప్పుడు ఆత్మ సంబంధమైన మందిరముగా ఏర్పడిన మనము, ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్న మనము, ఆత్మకు విధేయులమై మనము లోబడి జీవించవలెను. ఆ మందిరములో వస్తువులు ప్రాకారములో ఉండవలసిన వస్తువులు ప్రాకారములో ఉండాలి. పరిశుద్ధమైన స్థలములో ఉండవలసిన వస్తువులు పరిశుద్ధమైన స్థలములోనే ఉండాలి. అతి పరిశుద్ధమైన స్థలములో ఉండవలసిన వస్తువులు అతి పరిశుద్ధమైన స్థలములోనే ఉండాలి. అప్పుడే మందిరమునకు ఒక అలంకరణ. అది దేవుడు నియమించిన క్రమము, దేవుడు నిర్ణయించిన క్రమము. దేవుడు నియమించిన క్రమములో ఉన్నప్పుడు ఆ మందిరములో ఏముంది? దేవుని మహిమ నిలిచి ఉన్నది. ప్రేమైన సహోదరుడా, సహోదరి, నీవు నేను ప్రభు రక్తములో కడగబడిన వారము. మనము ఎప్పటికీ తక్కువ వారముగా భావించకూడదు. నీవు విలువైన వారము. ఇప్పుడు దినవృత్తాంతములు మొదటి గ్రంథానికి రండి. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29వ అధ్యాయము. 29వ అధ్యాయము ఆ మొదటి వచనం చదవండి. ఇక్కడ మొదటి వచనము, రెండవ వచనం, మూడవ వచనములో
దావీదు దేవుని మందిరము కొరకై ఆయన సంపాదించాడు. దేవుని మందిరము కొరకై సంపాదించాడు కదా. రెండవ వచనం ఆఖరి వరుసలో విశేషముగా సంపాదించితిని. మూడవ వచనములో నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చెదను అన్నాడు. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 22వ అధ్యాయానికి రండి. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 22వ అధ్యాయములో 14వ వచనములో, ఇదిగో నేను నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2,00,000 మనుగుల బంగారమును 10 కోట్ల మనుగుల వెండిని తూచ సఖ్యము కానంత విస్తారమైన ఇత్తడిని ఇనుమును సమకూర్చి ఉన్నాను. మ్రానులను రాళ్లను కూర్చి ఉంచితిని. నీవింకను సంపాదించుదువు కాక. దావీదు జీవితములో దేవుని మందసము పట్ల, దావీదు జీవితములో దేవుని మందిరము పట్ల ప్రణాళిక కలిగి, ఆలోచన కలిగి, దేవుని మందిరము కొరకై దావీదు విశేషముగా సంపాదించాడు. నేను ప్రయాసపడితిని, నేను సంపాదించితిని, నేను సమకూర్చితిని. దావీదు ప్రయాసపడి సమకూర్చిన తరువాత, దావీదు సంపాదించి సమకూర్చిన తరువాత దేవుడు ఏమంటున్నాడు? నీవు ఆ మందిరమును కట్టించకూడదు. మనము దేవుని కొరకు సిద్ధపరచినది దేవునికి మనము ఇవ్వబోతున్నప్పుడు, దేవుడు ఒకవేళ నీ వాగు అంటే మనం ఏం చేస్తాము? నేను దేవుని కొరకై సిద్ధపరచాను, దేవుడేమో ఆగమంటున్నాడు, ఇది కూడా నాకు ఒకంత మేలే కదా, మిగిలిపోతుంది కదా అని సాతానుడు దుష్ట ఆలోచనను పుట్టించువాడు. కానీ నేను దేవుని మందిరమును కట్టించకపోయినా, దేవుని మందిరము కొరకు సంపాదించాను, దేవుని మందిరము కొరకు సమకూర్చాను, ఇవి దేవుని కొరకై నేను ఖర్చు చేస్తాను. ఎంత గొప్ప మనస్సు! ఈ 3 వచనాలు అనగా దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29వ అధ్యాయము 1, 2, 3 వచనాలలో నేను ఒక పేరు పెట్టుకున్నాను. ఏమిటి అంటే, దేవుని మందిరము పట్ల దావీదుకు ఉన్న ప్రేమ. దేవుని మందిరము పట్ల దావీదుకు ఉన్న ప్రేమ. దావీదుకు దేవుని మీద ప్రేమ ఉన్నది. దావీదుకు దేవుని మందిరం మీద ప్రేమ ఉన్నది. దావీదుకు దేవుని సన్నిధి పట్ల ప్రేమ ఉన్నది. దేవుని మీద మనకు ప్రేమ అనేది ఆ ప్రేరేపణ కలుగుతూ ఉన్నప్పుడు మన మనస్సు ఎక్కడ ఉంటుంది? ఉదాహరణకు, భర్త భార్యను ప్రేమిస్తూ ఉన్నప్పుడు భర్త ఎంత దూరములో ఉన్నా తన మనస్సు ఎక్కడికి వస్తుంది?
భార్య దగ్గరికే వస్తుంది. దూరములో ఉన్న ఫోన్ చేసి పలకరించి పరామర్శిస్తారు, పలకరిస్తారు. అదే ప్రేమ. అలాగే మన జీవితములో కూడా దేవుని పట్ల, దేవుని మందిరం పట్ల ప్రేమ అనేది పెరుగుతూ ఉన్నప్పుడు మన మనస్సు ఆయన చుట్టే తిరుగుతుంది. ఒక 2 మాటలు జ్ఞాపకం చేస్తాను చూడండి. 18వ కీర్తన, 18వ కీర్తన మొదటి వచనములో, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. లోక సంబంధమైన భాషలో మనం ఏమంటాము? ఐ లవ్ యూ అంటాము. ఐ లవ్ యూ అంటే నేను నిన్ను ప్రేమించుచున్నాను. కానీ ఇక్కడ దావీదు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. 26వ కీర్తన, 26వ కీర్తన 8వ వచనములో, యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. 2 మాటలు మనం గమనిస్తున్నాం. ఒకటి, నేను నిన్ను ప్రేమించుచున్నాను. రెండవది, నీ తేజో మహిమ నిలుస్తుందే, ఆ స్థలమును నీవు నివసించుచున్నావే, ఆ మందిరమును నేను ప్రేమించుచున్నాను. ఇక్కడ ఒక్క క్షణం మనం ఆలోచన చేస్తే, మనము దేవుని సన్నిధిని ప్రేమించుచున్నప్పుడు, మనము దేవుని మందిరమును ప్రేమించుచున్నప్పుడు, మన ప్రేమలో మన కుటుంబము కూడా ఒక భాగమే. మనము చేసే వృత్తి కూడా ఒక భాగమే. కానీ దేవుని మందిరమును ప్రేమించుచున్నప్పుడు, దేవుని సన్నిధిని ప్రేమించుచున్నప్పుడు, మన కుటుంబము, మన మనకు మనం కలిగి ఉన్న వృత్తి చాలా తక్కువగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ప్రేమనే సమస్తమును పరిపూర్ణము చేయును. కాబట్టి మనం ఆయనను ప్రేమిస్తున్నప్పుడు ఆయన మాటకు మనము లోబడాలి. మనం ఆయనను ప్రేమిస్తున్నప్పుడు ఆయన చెప్పిన మార్గములో మనం ప్రయాణము చెయ్యాలి. యవనస్తుడా, యవనస్తుడాల, సోదరుడా, సోదరి, నీవెవరిని ప్రేమిస్తున్నావు? ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకమును ప్రేమించినప్పుడు లోక సంబంధమైన ప్రేమ చేత నింపబడతారు. దేవుని ప్రేమించుచున్నప్పుడు పరలోక సంబంధమైన ప్రేమ చేత నింపబడతారు. పరలోక సంబంధమైన ప్రేమ చేత నింపబడుతున్నప్పుడు మన జీవితము బాగుంటుంది, మన కుటుంబము బాగుంటుంది, సంఘము కూడా క్షేమకరమైన స్థితిలో ఉంటుంది. పరీక్ష చేసుకుందాం. నేనెవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నాను? లోకమును ప్రేమిస్తున్నానా, ప్రభువును ప్రేమిస్తున్నానా? ఒక మాట జ్ఞాపకము చేసి నేను ముగిస్తాను. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29వ అధ్యాయానికి రండి. 29వ అధ్యాయము మొదటి వచనములో,
మొదటి వచనములో 4వ వరుసలో, కట్టబోవు ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. 3వ వచనములో లేక 2వ వచనములో, నా దేవుని మందిరమునకు, 3వ వచనములో, నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత. మక్కువ అంటే అర్థం ఏమిటి? ప్రేమనే. ప్రేమనే. దేవుని మందిరము అది దేవునికి చెందినది. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, ఇట్స్ బిలాంగ్స్ టు గాడ్. ఇట్స్ బిలాంగ్స్ టు గాడ్ అంటే ఇది ఎవరికి చెందినది? దేవునికి చెందినది. దేవునికి చెందిన దాని మీద, దేవునికి చెందిన దాని మీద దేవునికే సంపూర్ణమైన అధికారమును ఇవ్వాలి. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. దేవుడు ఏదెను తోటలో ఆయన సమస్తమును కలుగ చేసి ఆ తరువాత ఆదామును నిర్మించాడు. ఆదాములో నుండి హవ్వను నిర్మించాడు. వారిరువురు ఆ ఏదెను తోటలో ఉన్నారు. ఏదెను తోటలో రకరకములైన ఫలవృక్షములు, రకరకములైన పండ్లు ఉన్నవి. అది ఎంతో సుందరమైన తోట. అది ఒక పరదేశం మాదిరిగా ఉన్నది. ఆ తోటలో దేవుడు ప్రతి చల్లపూటను ఆదాము అవ్వ యొద్దకు వచ్చి సహవాసము చేసి వెళుతూ ఉన్నాడు. అయితే దేవుడు వారికి ఒక మాట చెప్పాడు. ఏమని? ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనా మీరు తినవచ్చు. ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనా మీరు తినవచ్చు, కానీ తోట మధ్యన ఉన్నది ఆ చెట్టు ఫలమును మీరు ముట్టకూడదు. దాని అర్థం ఏమిటి? ఆ తోట మధ్యలో ఉన్న ఆ చెట్టు ఫలములు అవి దేవునికి చెందిన ఫలములు. దానిని వీరు ఏమాత్రము కూడా ముట్టకూడదు. మన జీవిత ప్రయాణములో మనము కష్టపడి సంపాదిస్తున్నాము. జీవనోపాధి కొరకు పని చేసుకుంటున్నాము. కష్టపడి సంపాదించుకుంటున్నాం. 4 రూపాయలు మనము సంపాదించుకుంటున్నాం. అది దేవుడు ఇచ్చిన కృపనే. దానిలో నుండి శ్రేష్టమైన దేవుని కొరకు సిద్ధపరచాలి. శ్రేష్టమైనది మొదటి ఫలము, అది దేవుని కొరకు సిద్ధపరచాలి. అది దేవునికే చెందినది. కానీ ఇప్పుడు సాతానుడు హవ్వ యొద్దకు వచ్చి, ఆదాము లేని సమయంలో హవ్వ యొద్దకు వచ్చి ఏమన్నాడు? ఆ తోట మధ్యన ఉండే ఆ చెట్టు ఫలములు మీరు తింటే దేవదూతల వలె ఉంటారు. సాతానుడు హవ్వ యొక్క దృష్టిని దేవుడు ఏదైతే ముట్టకూడదు అన్నాడో దాని వైపే సాతానుడు హవ్వ యొక్క దృష్టిని మళ్లింపచేశాడు. ఏం జరిగింది? వారిరువురు పాపములో పడిపోయారు. ఏదెను తోటలో నుండి బయటికి వెళ్ళగొట్టబడిరి. మన జీవితములో, మన సంపాదనలో ప్రథమ ఫలము, మొదటి భాగము దేవునికిచ్చుట అది ఒక మంచి క్రమము. అలాగున మనము తీసి ఉంచుతున్నప్పుడు కొన్ని సందర్భాలలో క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు దుష్టుడు ఏం చేస్తాడు అంటే మన దృష్టిని దేని వైపు నిలుపుతాడు? దేవుని కొరకు తీసి ఉంచావే,
అది ఈ వారము వాడుకో. ఈ నెలలో ఇవ్వకపోయినా మరి యొక్క నెలలో నీవు ఇవ్వవచ్చు. మరి యొక్క నెలలో అలాగే చేస్తాడు. మరి యొక్క నెలలో దాటివేస్తాడు. జీవితములో రాను రాను నిర్లక్ష్యానికి గురి అవుతాము. కాబట్టి దేవుని యొక్క భాగమును మనము దేవునికే ఇవ్వాలి. ఎందుకండి మేమెందుకు ఇవ్వాలి? అది ఇస్తే మా కుటుంబం ఏమైపోతుందంటే, అది ఇచ్చిన వారు తమ జీవితంలో రుచి చూసి దేవుని కొరకు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. అందులో చాలా టేస్ట్ ఉంది. కాబట్టి దేవుని యొక్క భాగమును దేవునికిచ్చుట మనము నేర్చుకుందాం. దేవుని భాగము దేవునికియుము, దీవించబడెదవు సంతోషింతువు. దేవుని భాగము దేవునికియుము, దీవించబడెదవు సంతోషింతువు. ఉత్సాహముతో ఇచ్చని వారిని, ఉత్సాహముతో ఇచ్చని వారిని ఆశ్చర్య రీతిగా ఆశీర్వదించును, ఆశ్చర్య రీతిగా ఆశీర్వదించును. అర్పణలర్పింతు శ్రీ యేసు స్వామికి, సాగిల పాడుచు సంతోషింతుము. దేవుడు ఈ లేఖనాలు మన వినికిడిలో దీవించునుగాక.